హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లోని అంగవైకల్యం ఉందని చెప్పేసి చాలామంది పెన్షన్లు తీసుకుంటున్నారు, బోగస్ పెన్షన్లు తీసుకుంటున్నారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆ కంప్లైంట్లు రావడంతో గతంలో ఈ సదరం సర్టిఫికేట్ ఏవైతే ఉన్నారో అవన్నీ రీవెరిఫికేషన్ చేయడం జరిగింది. ఈ రీవెరిఫికేషన్ చేసిన తర్వాత ఈ బోగస్ పెన్షన్లు చాలా వరకు ఉన్నాయని చెప్పేసి తేలడం జరిగింది. అందులో ఏంటి అంటే కొంతమంది అంగవైకల్యం లేకున్నా కూడా అంగవైకల్యం ఉందని చెప్పేసి పర్సెంటేజ్ ఎక్కువ పెట్టి చూపించడం కానివ్వండి, లేదా అంగవైకల్యం తక్కువ ఉన్నా కూడా మాకు ఎక్కువ ఉందని చెప్పేసి 15,000 రూపాయలు ఎలాగైనా రావాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఈ అంగవైకల్యం శాతం ఎక్కువ చూపించినట్టు కొంతమంది సదరం సర్టిఫికేట్ తీసుకొచ్చి రావడం జరిగింది. ఇలా చాలా కంప్లైంట్లు ఉండడంతో గతంలో 2-3 నెలల కిందట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ సదరం సర్టిఫికేట్లు రీవెరిఫికేషన్ చేసిందనమాట. సో ఇప్పుడు ఆ రీవెరిఫికేషన్ చేసిన తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చే సదరం సర్టిఫికేట్లో ఎంత శాతం అయితే ఉంటుందో దానికి తగ్గట్టుగానే ఈ మనకు పెన్షన్లు అనేది ఈ అంగవైకల్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెన్షన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటి అంటే మొత్తానికి చూసుకున్నట్టయితే ఇప్పుడు ఆ గతంలో చేసిన సదరం సర్టిఫికేట్ రీవెరిఫికేషన్ ఎవరికైతే చేసి ఉన్నారో వాళ్ళ సర్టిఫికేట్లు ఇప్పుడు సచివాలయంలోకి వచ్చినాయి. ఆ సచివాలయంలో సర్టిఫికేట్ మీరు వెళ్ళి తీసుకోవాలి, ఓకేనా. సో గ్రామాల్లో అయితే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, గ్రామాల్లో అయితే డిజిటల్ అసిస్టెంట్ దగ్గర, అలాగే పట్టణాల్లో అయితే మనకి ఇక్కడ వార్డ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ దగ్గర ఈ సచివాలయంలో వెళ్ళి మీరు తీసుకోవచ్చు ఈ సదరం సర్టిఫికేట్. ఈ సదరం సర్టిఫికేట్ మీకు ఒకటేసారి డౌన్లోడ్ అవుతుంది, మళ్ళీ కూడా డౌన్లోడ్ అవ్వదు. ఎవరైతే గతంలో రీవెరిఫికేషన్ చేసుకున్నారో వాళ్లకు ఇప్పుడు పాత సర్టిఫికేట్ అనేది పనిచేయవు. ఇప్పుడు కొత్తగా సచివాలయంలోకి ఈ కొత్త సర్టిఫికేట్లు వచ్చినాయి. రీవెరిఫికేషన్ చేసిన అందరికీ కూడా ఆ సదరం సర్టిఫికేట్ అనేది వచ్చినాయి. అవే ఇప్పుడు పనిచేస్తాయి. మీకు దాంట్లో ఎంత శాతం అయితే మీకు అంగవైకల్యం ఉంటుందో దాని ప్రకారమే మీకు పెన్షన్లు అయితే ఇస్తారన్నమాట. సో అంగవైకల్యము అంటే ఇప్పుడు మనకు చూడండి, డిఎంహెచ్ఓ అంటే మంచానికే పరిమితమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే మంచానికే పరిమితం కాకుండా కూడా మంచానికే మేము పరిమితమైనట్టు సర్టిఫికేట్ చూపించి మరీ పెన్షన్లు తీసుకుంటున్నారు కొంతమంది. సో ఇప్పుడు వాళ్ళ సర్టిఫికేట్లు కూడా అప్పుడు గతంలో రీవెరిఫికేషన్ చేసిండ్రు. ఇప్పుడు ఆ రీవెరిఫికేషన్లో కనుక మళ్ళీ ఇప్పుడు కొత్త సర్టిఫికేట్లు ఇప్పుడు సచివాలయంలోకి వచ్చినాయి. ఆ సర్టిఫికేట్లో కనుక వీళ్లకు 80%, 90% అంగవైకల్యం ఉండి వీళ్ళు మంచానికే పరిమితమైనట్టు తేలితేనే వీళ్లకు నెలకు 15,000 రూపాయలు వస్తుంది. లేదు వీళ్ళు మంచానికి పరిమితం లేదు, వీళ్ళు 40% కంటే కొంచెం ఎక్కువగా అంగవైకల్యం ఉంది, మొత్తానికి వీళ్ళు మంచానికి పరిమితం అయ్యి లేదు అని వీళ్ళు ఆ సర్టిఫికేట్ తేలినట్టయితే మీకు 6,000 పెన్షన్లు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అలాగే 40% కంటే తక్కువ వస్తే మాత్రం సదరం సర్టిఫికేట్లో వాళ్ళ పెన్షన్లు కూడా రద్దు చేసే అవకాశం అయితే ఉందన్నమాట. అయితే ఇప్పుడు ఎవరైతే గతంలో రీవెరిఫికేషన్ ఎవరైతే సదరం సర్టిఫికేట్ చేయించారో అంటే వాళ్ళందరినీ మళ్ళొకసారి హాస్పిటల్కి పిలవడం జరిగింది, మళ్ళొకసారి చెకప్లు చేయడం జరిగింది, మళ్ళొకసారి వాళ్ళ సర్టిఫికేట్లు రీవెరిఫికేషన్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎవరెవరు చేశారో అంగవైకల్యం ఉన్న వాళ్ళందరూ మీకు తెలుసు. సో మీరందరూ కూడా ఇప్పుడు సచివాలయానికి వెళ్ళండి. మీరు గ్రామాల్లో ఉన్న సచివాలయం, పట్టణాల్లో ఉన్న ఎక్కడైనా సరే, గ్రామాల్లో అయితే మనకు ఆ సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ దగ్గర మీకు ఈ సర్టిఫికేట్ మీరు తీసుకోవచ్చు. పట్టణంలో అయితే మనకు వార్డ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ దగ్గర మీరు సర్టిఫికేట్ అనేది మీరు తీసుకోవచ్చు. దాంట్లో ఎంత శాతం అయితే ఉంటుందో అంత శాతంకి సంబంధించిన పెన్షన్ మాత్రమే మీకు వస్తుంది. పాత సదరం సర్టిఫికేట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్యాన్సిల్. ఇప్పుడు కొత్తగా వచ్చేవి మీకు ఈ సదరం సర్టిఫికేట్లు ఇప్పుడు మీకు పనిచేస్తాయన్నమాట. సో ఇదనమాట. సో కొత్తగా వచ్చిన ఈ ఆసరా పెన్షన్ల నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ఈ అంగవైకల్యం ఎవరైతే అంగవైకల్యం లేకున్నా ఉన్నట్టు లేదా మంచానికి పరిమితం అయినట్టు పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళందరూ సదరం సర్టిఫికేట్లు అనేది రీవెరిఫికేషన్ చేసి ఇప్పుడు సచివాలయానికి వచ్చినాయి కొత్తవి. అది ఒకటేసారి డౌన్లోడ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. మీరు మిస్టేక్లు అయితే చేయకండి. ఆయన దగ్గరికి వెళ్ళి మీరు అడిగితే సచివాలయంలోని మీకు సదరం సర్టిఫికేట్ మీకు డౌన్లోడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో వీడియో మీకు తప్పకుండా నచ్చినది అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తెలుగు స్కీమ్స్ గైడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో షేర్ చేయండి. ప్రతి ఒక్క అప్డేట్ మీకోసం మన వీడియోలో పెడుతూనే ఉంటారు మన ఛానల్లోని. అందరికీ నమస్కారం.